చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ రిటర్న్స్ ఇవ్వండి, గోల్డ్లో పెట్టాలా లేదా స్టాక్ మార్కెట్లోనా? ఈ రోజుల్లో ఉన్న విషయం కాదు ఇది. డెకేడ్స్ నుంచి మన పేరెంట్స్, మన రిలేటివ్స్ అందరూ చెప్తూ వస్తున్నారు గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అని. అండ్ అది నిజం. గోల్డ్ అంటే ఒక ఇమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది. పెళ్ళికి, ఒకేషన్స్కి, గిఫ్ట్కి. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్కి ఇంకా నిఫ్టీ 50కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే రిటర్న్స్. గోల్డ్ అంటే ఫౌల్ వెదర్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. అంటే ఎకానమిక్ కండిషన్స్ టఫ్గా ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరిగిన అప్పుడు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు గోల్డ్ స్టేబుల్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే రిస్క్ టేకర్ కాకుండా సేఫ్ గేమ్ ఆడాలని అనుకున్న వాళ్ళు మోస్ట్లీ గోల్డ్ని ప్రిఫర్ చేస్తారు. కానీ గోల్డ్కి ఒక లిమిటేషన్ ఉంది. లాంగ్ టర్మ్లో అది ఒక సర్టెన్ రేంజ్లోనే పర్ఫామ్ చేస్తుంది. పాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే ముంబైలో 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ జూలై 2019లో ₹4,626 పర్ గ్రామ్ ఉంది. ఇప్పుడు 2025 జూలైలో అదే గోల్డ్ ప్రైస్ 8,861 పర్ గ్రామ్కి పెరిగింది. అంటే ఓవరాల్ 91.54% రిటర్న్. ఇది మనకు చెప్తుంది ₹5 lakhని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పటికీ అది ₹9,57,700 అవుతుంది. అంటే డీసెంట్ కానీ సేఫ్టీ కూడా. కానీ స్టాక్ మార్కెట్ సైడ్లో ఎస్పెషల్లీ నిఫ్టీ 50 మన కంట్రీలో టాప్ 50 కంపెనీస్ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్. అది డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. ఈ కంపెనీస్ లైక్ రిలయన్స్, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి జైంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఈ 5 ఇయర్స్లో నిఫ్టీ 50 గ్రోత్ చూస్తే ఆల్మోస్ట్ 135.76% రిటర్న్ ఇచ్చింది. జూలై 2019లో నిఫ్టీ 50 లెవెల్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 25,461.30 దగ్గరికి ఉంది. సో 5 lakh ఇన్వెస్ట్మెంట్ నిఫ్టీలో పెట్టిన వాడు ఇప్పటికీ 11,78,800 చేసుకున్నాడు. డిఫరెన్స్ చూడండి. గోల్డ్లో 9.57 lakhs, నిఫ్టీలో 11.78 lakhs. గోల్డ్ ఈస్ గుడ్, బట్ ఈక్విటీ ఈస్ క్లియర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. అఫ్ కోర్స్ ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్కి ఓన్ రూల్స్ ఉన్నాయి. గోల్డ్ ఒక ట్రెడిషనల్, ఇమోషనల్ అండ్ క్రైసిస్ టైం అసెట్ లాగా పనిచేస్తుంది. ఈక్విటీ అంటే మనకి ఒక రిస్కీ గేమ్లా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ పేషెన్స్తో చూస్తే లాంగ్ టర్మ్లో అది వెల్త్ని మల్టిప్లై చేయడంలో చంపేస్తుంది. ఈ రోజుల్లో 1 yearలో గోల్డ్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫామ్ చేసింది. ఇది మార్కెట్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్. కానీ 5 year పీరియడ్లో చూడగానే క్లియర్గా తెలుస్తుంది ఈక్విటీ ఈజ్ ద విన్నర్. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు సేఫ్గా లో రిస్క్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గోల్డ్ ఓకే. కానీ మీకు లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంది, గ్రోత్ కోసం వెయిట్ చేయడానికి రెడీ ఉంటే నిఫ్టీ 50 ఆర్ ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ మీకు డబుల్ ద బెనిఫిట్ ఇవ్వగలదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ రిటర్న్స్ కాదు, మీ మైండ్ సెట్, మీ గోల్ అండ్ టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. సో డిసైడ్ స్మార్ట్లీ. గోల్డ్ కూడా ప్లేస్ ఉంది, ఈక్విటీ కూడా ప్లేస్ ఉంది. రైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మనం సేఫ్గా వెల్త్ క్రియేట్ చేయొచ్చు.